వామపక్షాల మధ్యన సయోధ్య కుదిరి కలిసిపోదామని అంటే ఆలోచన చేస్తాం. ఇక్కడ దీనికి మేమేమి వ్యతిరేకం కాదు. కానీ కాంగ్రెస్ పెద్దన్న పాత్రగా నిర్వహించాలి, కలపకపోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళేమో ఇప్పటికే మనం చూసినాం, శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఒక వైఖరి, ఈ రకమైన వైఖరి వాళ్ళల్లో ఉంది తప్ప స్పష్టత ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ. మేము ఎన్నికలపైన మేము సిద్ధమవుతున్నాం. సిపిఎం పార్టీ మాకు ఒక విధాన ప్రకారంగా మేము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. ఆ రకంగా ఎంపీటీసీలైనా సర్పంచులైనా తర్వాత జడ్పీటీసీలైనా మేము పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నాం. భవిష్యత్తులో మేము వామపక్షాలు కలిసి కూడా ప్రయత్నం జరుగుతాయి. లేకపోతే మేము ఒంటరిగానైనా సిద్ధం కావడానికి మా పార్టీ నల్గొండ జిల్లాలో పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నాం. పొలిటికల్ మా వైఖరి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం అనేది కాంగ్రెస్ చేతిలో ఉంది. వాళ్ళు కలపకపోయే పెద్దన్న పాత్రగా ఉంటే మన పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి ఉన్నాం. మరి వాళ్ళు కూడా కలపకపోవాల్సింది వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళని కూడా వాళ్ళ అభిప్రాయం. మా వైఖరి స్పష్టం. ఇక్కడ ఏదైతే గతంలో నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయాన్ని కట్టుబడి మేము ఉన్నాం. కానీ వాళ్ళు కలపకపోతే మేము మా ఒంటరిగానైనా మేము పోటీకి సన్నద్ధమవుతున్నాం. మా వైపు నుంచి సిపిఎం శక్తి బలాబలాల్లో కూడా ఏంటో మేము తెలియజేస్తాం. మేము ఎంపీటీసీలు వచ్చేసరికి ఇవి జిల్లాలో 800 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మేము 200 నుంచి 300 ఎంపీటీసీలకు సిద్ధమవుతున్నాం. సుమారు 300 గ్రామాలకు పైగా సర్పంచులకు సన్నద్ధమవుతున్నాం. ఆ రకంగా మొత్తం 800 గ్రామాల్లో కూడా మా వార్డు మెంబర్ల కాంచి ఎంపీటీసీల కాంచి ప్రతి గ్రామంలో మేము ఉంటాం. ఇప్పుడు 800 గ్రామాల్లో కూడా మేము ఉంటాం. మాకు 2వ, 3వ, 4వ వార్డు మెంబర్లు పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నాం. బలాబలాలను తెచ్చి ఎక్కడ ఏది పోటీ చేయాలనేది మేము ఆ పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకు వస్తుంది. అందుకని సిపిఎం నల్గొండ జిల్లాలో 800 గ్రామాల్లో మేము అన్ని చిన్నదైనా పెద్దదైనా అన్నిట్లలో ఉంటాం. అందుకని ఇప్పుడు మేము పార్టీ సన్నద్ధమవుతూ ఎన్నికలకు వస్తున్నటువంటి నేపథ్యంలో మేము స్వాగతిస్తున్నాం. ఈ విషయంలో మేమైతే బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, వామపక్షాలు కావచ్చు, మాతో స్నేహం కావాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ స్నేహం అందించదంటే వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మేము కోరుకుంటాం. ఇప్పటికి మాతో అప్రోచ్ అవుతున్నారు వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు, సిపిఐ కొన్ని దిక్కులు అప్రోచ్ అవుతున్నారు. మాతో కలిసి వెళ్ళాలన్నటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మేము కలిసి ఉందాం అంటున్నారు. అంటే మేము ఒకటే, మీ పార్టీ రాష్ట్ర